నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు తెలిపారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. అత్యంత బాధాకరమైన విషయం. ఈ ప్రపంచంలో ఎవరైనా ఆమరణ నిరాహార దీక్షకి నిజమైన నిర్వచనం ఇచ్చారంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు. దొంగ నిరాహార దీక్షలు చేస్తూ రాజకీయంగా దాన్ని ఏ విధంగా వాడుకుంటూ ఏ విధంగా ఈరోజు మనం రాజకీయాలు జరుగుతుంది మనకు తెలుసు. కానీ వీటన్నిటికి అతీతంగా గాంధేయవాదిగా సబర్మతి ఆశ్రమంలో 3 సంవత్సరాలు తన యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని గాంధీ గారి ఆశయాలను నమ్మి వారితో పాటు సబర్మతి ఆశ్రమంలో 3 సంవత్సరాల పాటు ఉండి సేవ చేసి ఆ తర్వాత తన సొంత రాష్ట్రానికి వచ్చి అప్పుడు కూడా మొట్టమొదటగా హరిజనోద్ధరణ గురించి ఆయన చేశారు. 19 రోజుల నిరాహార దీక్ష నెల్లూరులో వేణుగోపాలస్వామి ఆలయంలోకి హరిజనులని రానివ్వాలని చెప్పి ఆయన మొట్టమొదటిసారిగా 19 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ తర్వాత ఆ వేణుగోపాలస్వామి దేవాలయంలోకి హరిజనుల్ని రానివ్వడం జరిగింది. ఆ తర్వాత మరలా 19 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి మరి రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో కూడా హరిజనుల్ని గిరిజనుల్ని లోపలికి రావాలి అని చెప్పి నిరాహార దీక్షిస్తే ఆ రోజు మద్రాసు ప్రభుత్వం ఒక చట్టం చేసిందనమాట, హరిజనుల్ని దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తూ. అటువంటి మహనీయుడు మరి అనేక సార్లు ప్రజల కోసం పీడితుల కోసం ఈ యొక్క స్వాతంత్రం కోసం గాంధీ గారితో ప్రయాణం చేసి చివరికి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి తెలుగువారికి ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుందని చెప్పి 58 రోజులు నిరాహార దీక్ష చేసి అప్పుడు కూడా ఇదే ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో, ఇదే ప్రభుత్వం అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయిన తర్వాత నెహ్రూ గారు ఇచ్చారు. ఎట్లా అయితే ఈ తెలంగాణ 1200 మంది యువకులు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిందో అట్లనే అమరజీవి పొట్టి చనిపోయిన తర్వాత ఇచ్చింది. ఈరోజు దుర్మార్గం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ఆ పార్టీలో ఉండి విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు. మరి అదే పెద్ద మనిషి ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఏం అవసరం వచ్చింది, ఎందుకు ముంచుకొచ్చిందో అర్థం కావట్లేదు. ఆ పొట్టి శ్రీరాములు గారు ఆయనకున్న ఇబ్బందులు ఏంటో తెలియడం లేదు, ఆయన చేసిన ఘోరం ఏంటో నేరం ఏంటో ఈ ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంతేకాకుండా మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అప్పుడు తెలంగాణ మన ఆంధ్రాలో లేదు, మొత్తం దేశంలో కూడా ఈ యొక్క ఇబ్బందులు లేకుండా ఒక భాషకు సంబంధించి ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుందని చెప్పి మరి అటు కేరళ కావచ్చు, అటు బీహార్ కావచ్చు, మన యొక్క రీఆర్గనైజేషన్ మహారాష్ట్ర నుంచి కొంత భాగాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోకి, కర్ణాటక తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఈరోజు ఇంత ఇబ్బందులు లేకుండా ఏ ప్రాంతాల వాళ్ళు ఏ భాషల వాళ్ళు తమ జీవితాలను గడుపుకుంటున్నారంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క దయ. మరి ఇంత నీచమాలిన రాజకీయాలు చేస్తున్నారు, పొరపాటు మీరు సరిదిద్దుకోండి. నిన్న మీరు బడ్జెట్ సమావేశాల వల్ల లేట్ అవ్వటం వల్ల, గవర్నర్ ప్రసంగం లేట్ అవ్వటం వల్ల నిన్న బిల్లు పెట్టలేకపోయారు. అది కూడా ఆ పొట్టి శ్రీరాములు గారి దయ వల్ల దాన్ని మరి ఎందుకని మిమ్మల్ని ఏమన్నా పెట్టనివ్వలేదేమో, దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి, లేకపోతే దీని పర్యవసరం చాలా తీవ్రంగా ఉంటుందని. సురవరం ప్రతాపరెడ్డి గారు కూడా చాలా బాధపడతారు. ఒక మహనీయుడి పేరు తీసి నన్ను పెట్టి ఆయన అవమానించి నన్ను గౌరవించడం ఏ పెద్ద మనిషి కూడా, సురవరం ప్రతాపరెడ్డి గారు లాంటి పెద్ద మనుషులు దాన్ని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ దీన్ని సహించే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి మీ యొక్క రాజకీయాలు పక్కన పెట్టి మీ వెనక ఏం ఆలోచనలో మాకు తెలియదు, కానీ కనీసంగా అంటే మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏమైందంటే పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక సమాజానికి సామాజిక వర్గానికి వ్యక్తిలాగా దాన్ని చేయడం చాలా దుర్మార్గం. నేను ఈరోజు మళ్ళా చెప్తున్నాను, ఆయన ఒక సమాజానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆర్యవైశ్యుల మనోభావాలుగా ప్రతి మనిషి, ప్రతి తెలుగువాడి మనోభావాలు బాధపడాలి. ఈ రోజున బాధపడకపోతే వాళ్ళు మనిషే కాదు.
ఈరోజు ఇంత గర్వంగా తెలుగు ప్రెస్టేజ్ అని ఆ రోజు ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నువ్వు అక్కడి నుంచి తెలంగాణ తెచ్చుకున్నా కూడా ఇదంతా కూడా దీనికి ఆద్యం పోసింది ఆనాడు ఆయన యొక్క ప్రాణత్యాగం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దయచేసి పెద్దలందరూ చెప్తున్నాను, ఇదేదో ఆరవేసుల మనోభావాలు కాదు, ఇది యావత్ జాతిది. ఆయన ఒక జాతికి సంబంధించి ఇంకోటి కూడా చాలా దుర్మార్గం ఏం చేశారంటే, ఎక్కడ చూసినా పొట్టి శ్రీరాములు రోడ్డు అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే ఆరవేశం అక్కడ ఉంటుంది, విగ్రహం ఎక్కడ ఉంటుందంటే పొట్టి శ్రీరాములు ఆరవేశం దగ్గర ఉంటుంది. మరి ఎన్ని విగ్రహాలు ఎంత పొట్టి శ్రీరాములు గారు తర్వాత తరం లేదు, వారి తర్వాత ఎవరికి పదవులు లేవు, వాళ్ళు వంశ పారపరుసులు లేరు, కానీ మిగిలిన రాజకీయంలాగా అట్లా ఇప్పుడు ఆయన చేయలేదు. ఈరోజు చూడండి, తండ్రి పోతే తల్లి, తల్లి పోతే ఇంకొడుకు, కూతురు మొత్తం రాజకీయాల్లో ఉండి పదవులు అనుభవిస్తున్న రోజుల్లో అటువంటి త్యాగశీలి తర్వాత ఆయన కొడుకు ఎవరో తెలియదు, కూతురు ఎవరో తెలియదు, కానీ అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అవమానపరచడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీన్ని ఇదే విధంగా ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. తెలుగు ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, ఆయనకు ఒక ప్రాంతాన్ని అంటగట్టి యూనివర్సిటీ పేరు మార్చడం వారి మూర్ఖత్వం అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇలాంటివి తెచ్చి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. పొట్టి శ్రీరాములు అందరికీ కావాల్సిన మహనీయుడు అని, పొట్టి శ్రీరాములు గాంధీయవాది, మీ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.